రాసిన గ్రంథము బైబిలే. ఇది దేవుని పరిచయం, మన అందరి పరిచయం. ఇది దేవుని పరిచయం, ఆ దేవుని పుస్తకం. బైబిల్ బడి అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ప్రవచనాత్మక సందేశాలు. సందేశకులు బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు. క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా ప్రేమస్వరం బైబిల్ బడి కార్యక్రమం, ప్రేమస్వరం మా మందిరం పేరు. మేము మొదట్లో వాక్యం ప్రకటించినప్పుడు ప్రేమస్వరంగా మేము ముందుకొచ్చాం. బైబిల్ బడి అనే ఈ కార్యక్రమాన్ని ఆది కాండం నుండి ప్రకటన వరకు క్షుణ్ణంగా కొన్ని విషయాలు, మిస్ అయిన విషయాలు, గూఢమైన విషయాలు, లోతైన విషయాలు మీ ముందుకు తెస్తున్నాం. దయచేసి వీక్షించడం మానేకండి, ఖాళీ లేదని అనకండి. మీరు చూసి చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు, ఆత్మలో బలపడతారు. బైబిల్లో రోగాలు వస్తున్నట్లు, బైబిల్లో చాలామంది అనారోగ్యంతో చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అనారోగ్యానికి ఒక గొప్ప ఔషధం ఉంది, అదే మందిరం. ఆరోగ్యము మందిరం అనే అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ఈ అంశము పేరు ఆరోగ్యము మందిరము. అంటే మందిరము ద్వారాగా ఆరోగ్యము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారో, వారు ఎలా ఆరోగ్యాన్ని పొందారో అనేది ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు మీరు నేర్చుకున్న తర్వాత మన అంశంలోకి వెళ్దాం. 2 సమూయేలు గ్రంథము 24 వచనంలో అక్కడ చాలామంది అనారోగ్యం చేత చనిపోయినట్లు, అంటే ఇంచుమించుగా 24,000 మంది చనిపోయినట్లు అక్కడ మనకు కనబడుతున్నారు. ఎందుకు చనిపోయారని దావీదు ముందుకు వచ్చాడు. అది దావీదు పరిపాలన కాలం. ముందుకు వచ్చి చూస్తే అక్కడ జరిగింది ఏమిటి? అనారోగ్యం. ఎందుకు వచ్చింది అనారోగ్యం అనంటే, అరోనా కళ్ళం దగ్గర ఆ ఖాళీ ప్లేస్లో దేవుని మందిరం కట్టబడలేదు. దావీదు మందసాన్ని బాగానే చూశాడు, కానీ మందిరం కట్టడం మర్చిపోయాడు. ఏ ప్రాంతంలో మందిరం లేదో ఆ ప్రాంతాల్లో రోగాలు తప్పకుండా వస్తాయి. అంటే మందిరం ఉన్నా సరే రోగాలు రావని కాదు, మందిరం ఉన్నా దేవునికి భయపడకపోతే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చకపోతే రోగాలు వస్తాయి. అయితే పరిపూర్ణంగా దేవుడి చిత్తం నెరవేర్చి కూడా అనారోగ్య బారిన పడిన వాళ్ళు లేరా అని అంటే ఉంటారు. అయినా వాళ్ళు బ్రతుకుతారు, స్వస్థపరచబడతారు. బైబిల్ గ్రంథంలోని దావీదు గారు వచ్చినట్టునే మందసాన్ని గౌరవించాడు. అందు ద్వారా దేవుడు ఆయన పరిపాలన ఆశ్రయించాడు. నీ వంశంలోంచి ఈ లోకానికి నేను వస్తాను, కన్యక ద్వారా వస్తాను, సార్వత్రిక ప్రపంచాన్ని, సర్వలోక ప్రజలను నేను ఉద్ధరిస్తాను, నా శిలువ రక్తం ద్వారా విమోచిస్తాను, నీ సింహాసనాన్ని హెచ్చిస్తాను, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అనే వాక్యము నీలో నెరవేరుతుంది అని దేవుడు ముందుగానే దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. అయితే దావీదు అన్నీ చేశాడు, కానీ మందిరం కట్టలేదు. అయితే అక్కడ ఒక దూత, అంటే తెగులు అనేది ఒక దూత చంపుకుంటూ వెళ్ళిపోతుంది. బైబిల్లో మీరు చూడొచ్చు, ఎంతమంది చనిపోయారు, ఎంత దారుణంగా చనిపోయారు. ఎక్కడ చూసినా మరణం. నేను అనుకుంటాను ఇది బహుశా కరోనా వైరస్ అయి ఉండవచ్చు అని. కొందరు అభిప్రాయాలు కూడా అలాగ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆయన దర్శనంలో దేవదూత మనుషులు చంపుకుంటూ వెళ్ళడం చూశాడో వెంటనే భయపడ్డాడు. గబగబ అరోనా కాలం దగ్గరకు వచ్చి దాని వెల ఇచ్చి కొన్నాడు. అది కొన్న తర్వాత అక్కడ ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో, సమాధాన బలి ఎప్పుడైతే అర్పించాడో, వెంటనే రోగము ఇశ్రాయేలులో నుండి తొలగిపోయింది అని లేదు. ఎప్పుడైతే దేవుడు అతని ప్రార్థన ఎప్పుడు విన్నాడు? మందిరం కోసం స్థలం దావీదు ఎప్పుడైతే కొన్నాడో, అక్కడ దేవునికి ప్రజలకి మధ్యన సమాధాన బలి అనేది అర్పించాడు. సమాధాన బలి అని అంటే, ఒక ప్రాంతంలో దేవుని కొరకు ఒక మందిరం కట్టబడినప్పుడు ఆ మందిరంలో, ఆ స్థలంలో, ఆ మందిరం కొరకు ఎంతమంది అయితే చేతులు చాచి ఆ మందిరం కొనడం కోసం, కట్టడం కోసం, ఆ స్థలం కొనడం కోసం ఎంతమంది అయితే చేయి చాపుతారో వాళ్ళందరూ ఏం చేయబడతారు? జీవగ్రంథంలో రాయబడతారు. ఒక విషయం మర్చిపోకండి, మందిరం కట్టడం ఒక వంతు అయితే, దాన్ని స్థలాన్ని కొనుగోలు చేయడం కూడా మీరు చేయి చాపితే అందులో కూడా మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ దావీదు ఒక్కడే ఏం చేశాడు? ఆ స్థలాన్ని కొన్నాడు. అందుకని ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? దావీదు తరాలకు వచ్చేసింది. ఒకవేళ అక్కడ ఎవరైనా కానీ చేయి చాపి నేను కూడా డబ్బు ఇస్తాను, నేను కూడా బంగారం ఇస్తాను, రాజా నా డబ్బు కూడా అందులో కలిపి ఈ స్థలం కొనండి అంటే రాయబడేది. అలా జరగలేదు. ఇప్పుడైతే ఒక దైవజనుడు ఒక స్థలం కొనేటప్పుడు ఎంతోమంది సముదాయం, ఎన్నో హస్తాలు ఉంటున్నాయి.
ఆ హస్తాలన్నీ కలిపినప్పుడు అది ఏం చేయబడుతుంది? ఆ స్థలం కొనబడుతుంది. తర్వాత అక్కడ మందిరం కట్టినప్పుడు మరికొంతమంది వచ్చి చేతులు చాచి సహాయం చేస్తున్నారు. అప్పుడు మందిరం కట్టబడుతుంది. మందిరం కొరకు స్థలం కొనడం వేరు, మందిరం కట్టడం వేరు. ఇక్కడ స్థలం ఎప్పుడైతే కొన్నాడో, అక్కడ ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన పేరు ఏం పేరంటే సమాధాన బలి. అంటే ఒక ప్రాంతంలో, ఏ ప్రాంతంలో అయినా సరే, మీకు తెలుస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక స్థలం కొని దేవుని కొరకు మందిరం కట్టి ప్రార్థన చేస్తామండి, కొంత డొనేషన్ ఇవ్వండి అని కానీ ఎవరైనా కానీ అడిగితే తప్పకుండా ఇవ్వచ్చు. ఎందుకంటారు? అదే దేవుని మందిరం కాబట్టి. అయితే ఈరోజు మీరు తెలుసుకుంటున్న ఈ సత్యములో జరిగింది ఏమిటి అని అంటే, దావీదు స్థలం కొన్నాడు, ప్రార్థించాడు, తెగులాగి. ఇప్పుడు మనం బైబిల్లోంచి ఇంకొక అమూల్యమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్లో చాలా స్పష్టంగా రాసున్న ఒక అమూల్యమైన వాక్యము యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, 6వ అధ్యాయం 1-2 వచనం. అప్పుడు రాజు అయిన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తవేజుల కొట్టులో వెతకగా మాదీల ప్రదేశమందు ఎగ్బతానా అయ్యను పురములో ఒక గ్రంథము దొరికెను. యెజ్రా 6వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించటకై కోడలే కానీ, గొర్రె పిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షరసమే కానీ, నూనెయే కానీ యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనైన అర్పణలను అర్పించిరి. రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమున తప్పక వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఎంత అద్భుతమైన మాట అండి! దేవుని ప్రజలు దేవుని కొరకు జీవించాలి, రాజులు దేవుని కొరకు జీవించాలి, ప్రవక్తలు దేవుని కొరకు జీవించాలి, దేశ ప్రజలు దేవుని కోసం జీవించాలి. అయితే దేవుని ప్రజలు అడ్డతావ పట్టారు, దేవుని పక్కన పెట్టి విగ్రహార్థనలోకి వెళ్ళిపోయారు. దేవుడు కోపం వచ్చింది, అన్యరాజులను లేపాడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? దేవుడేమో దావీదు కాలంలో బాగానే ఉంది. తన కొడుకు సొలొమోను వచ్చాక భార్య మాట విని ఎందులో పడ్డాడు? విగ్రహార్థనలో పుట్టినప్పుడు దేవుడు కోపం వచ్చింది. 12 గోత్రాలని 2 కింద విభజించాడు. యోధాకి 2, ఇజ్రాయెల్కి 10 ఎడదీసాడు. ఇశ్రాయేల్ రాజులు పరిపాలించిన రాజులు 19 మంది. బైబిల్లో మరి ఆ యోధా రాజులు అంటే యూదులను పరిపాలించే రాజులు 21. అంటే మొత్తం 40 మంది రాజులు పరిపాలించుకుంటూ వస్తున్నారు. ఈ 42 రాజుల్లో ఇద్దరు పక్కన పెట్టండి దయచేసి. అంటే 38 పెట్టుకోండి. 1 సౌలు కాలం వెళ్ళిపోయింది, 2 దావీదు కాలం వెళ్ళిపోయింది. సొలొమోను కాలంలో దేవుని మందిరం కట్టబడింది. ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో ఆ మందిరాన్ని ఎలా చూస్తున్నారు? ఎవరు తెలుసండి? లేవీయులు, యాజకులు. వాళ్ళందరికీ దేవుడు మందిరం అంటే చాలా ఆశ, చాలా ప్రేమ. ఇంత అంతా కాదు. ఎప్పుడైతే ఆ మందిరం కట్టబడుతుందో వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు, దేవుని స్తుతించారు. అబ్బా, మోసే కాలంలో దేవుని 10 ఆజ్ఞలు, దేవుని మందిరం ప్రత్యక్ష గుడారాలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా స్టాండర్డ్గా ఒకే స్థలంలో నియమించబడిందని ఆర్భాటాలు చేశారు, దేవుని స్తుతించారు. అయితే ఇప్పుడు ఆ మందిరం సొలొమోను అవిధేయత వల్ల ఏం చేయబడింది? బబులోను దేశపు నెబుకద్నెజర్ చేత కోల్చబడింది. అందులో ఉన్న బంగారాన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. ఇంచుమించుగా అప్పటికి హీరాం రాజు 240 మనుగులు బంగారం ఇస్తాడు. శావదేశపు రాణి 240 మనుగులు బంగారం ఇచ్చింది. దావీదు ఇచ్చిన బంగారం ఇంకా కొలతే లేదు, అసలు లెక్కలే వేయలేము. మందిరం అంతా కట్టిన తర్వాత మిగిలిపోయిన బంగారాన్ని బొక్కసంలో ఉంచారు, అంటే చందా పెట్లో ఉంచారు. దాని వెల 90 కోట్లు. ఈ 90 కోట్ల విలువ గల బంగారాన్ని, మందిరాన్ని పాడు చేసి బబులోను రాజు తన దేశాన్ని తీసుకెళ్ళిపోయి బబులోను దేశంలో విగ్రహం గుళ్ళో పెట్టాడు. దాన్ని విగ్రహం గుడి బొక్కసంలో పెట్టాడు. కోరేశ్ రాజు వచ్చి అన్నాడు, పిచ్చిగానేంటి, ఆ బంగారంలో తీసుకురండి అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి హృదయాన్ని ప్రేరేపించాడు? దేవుని ప్రజలు దేవుని విడిచి తప్పుదారిలోకి వెళ్తే అసలు దేవుడే తెలియని అన్యరాజు కోరేశుని దేవుడు ప్రేరేపించాడు. బైబిల్లో కోరేసు గురించి దేవుడు అద్భుతమైన మాటలు రాయించాడండి. మీరు నమ్మండి. ఎవడైనా సరే దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, నేను దేవునికి ముందుగా కనిపించాలి, మందిరంలో దేవునికి ముందుగా నేను ఇవ్వాలి అన్నవాడు ఎప్పటికీ 100 ఆరోగ్యంతో ఉంటారు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెడిపోడు. ఏ నాటికైనా నగ్న సత్యం, బైబిల్ సత్యం ఏమిటనంటే, ఎవడైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, వాక్యం చెప్పింది చెప్పినట్లుగా దైవజనుడిని, ఆ సంఘాన్ని ప్రేమించి ఆ కట్టుబడులకి ఎవరైతే కట్టుబడి ఉంటాడో ఆ వ్యక్తి
ఎలాంలాగా దీవించబడతాడు. ఎలాం అంటే నిత్య యవనస్తుడు. బైబిల్ గ్రంథంలోంచి అద్భుతమైన వాక్యాలు మీరు వింటున్నారు ఈరోజు. ఈ వాక్యం అంశం పేరు ఏం పేరు అంటే ఆరోగ్యము మందిరం ద్వారా. అంటే నీ ఆరోగ్యము నిలబడాలి, నీ ఆరోగ్యంలో ఎలాంటి లోపాలు రాకుండా ఉండాలంటే మందిరంలో పాలు పంచుకోవాలి. ఒకవేళ మీకు తెలుస్తున్న వాళ్ళు మందిరాలు ఎవరైనా కడుతున్నారా, మీకు తెలుస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మందిరం నిర్మాణం కోసం మీ ఊరిలో స్థలంగా కొంటున్నారా, మీరు చేయి చాపండి. ఖచ్చితంగా 100% ఆరోగ్యంతో నింపబడతారు. మాకున్న మందిరం చాలండి, మా భాషగారు చాలండి అని అనుకోకండి. బైబిల్లో దేవుడు ఎజ్రాను దేవుడు దీవిస్తున్నాడు. ఎజ్రా ఒక సామాన్యుడు, నెహెమ్యా ఒక పనివాడు. రాజకోటలో ఉండి శుభ్రంగా కావాల్సిన భోజనం తినేసి హాయిగా పడుకోవచ్చు కదా, వీళ్ళకి ఎందుకంటే ఇంత బాధలు. అయ్యో మా మందిరం పాడయ్యింది, యెరూషలేములో మా మందిరం పాడయ్యింది అని ఏడుస్తున్నారండి. యాజకుడు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివినవాడు, బాగా తెలుసున్నవాడు ఎవరు అంటే ఎజ్రా. ఇప్పుడు దర్యావేసు, కోరెస్, అర్థహాసస్తు రాజు దేవుడు ముగ్గురు ప్రేరేపించాడండి. వాళ్ళు ప్రేరేపిస్తే ఎజ్రా చేతిలో ఏం పెట్టారో తెలుసా? నెబుకద్నెజర్ రాజు దొంగిలించిన దేవుని మందిరాన్ని, ఆ మందిరంలో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? ఎజ్రా చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈ బంగారాన్ని పట్టుకొని యెరూషలేం రావడానికి 6 నెలలు పడుతుంది. ఆ రోజులు చాలా భయంకర రోజులు. చీకటి ప్రపంచం పరిపాలిస్తూ ఉంది. ఎక్కడ చూసినా దొంగలు బెరద, అడుగడుగున దొంగలు, లైట్లు లేవు, హోటల్ లేవు. 6 నెలలు ఇప్పుడు మందిరం దగ్గరకు వచ్చి యెరూషలేం వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఆ డబ్బు పెట్టుకొని అతను మందిరాన్ని బాగు చేయాలి. అతను ఎవరు? యాజకుడు. మంచిదే, కానీ మీకు విషయం తెలియాలి. ఎప్పుడైతే ఎజ్రా చేతిలో బంగారం పెట్టాడో మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ పిలిపించాడు. దేశ ప్రజలారా మీరందరూ రండి, మీ మందిరం పాడైంది, మీరేంటి అలా చెదిరిపోయి ఉన్నారు? మీరు చేసిన తప్పును బట్టి మీరు చెదిరిపోయారు. మీకు ఈరోజు ఆరోగ్యం లేదు, మీ జీవితంలో నెమ్మది లేదు, మీ జీవితంలో శాంతి లేదు. ఎందుకంటే నిజమైన దేవుడి మీద మీకేం లేదు, ప్రేమ మక్కువ తప్పుపోయింది. కాబట్టి మిమ్మల్ని అశాంతి, చీకటి, రోగాలు మిమ్మల్ని ఎంటాడుతున్నాయి. రండి, లేవండి, మీ నడుము బిగించండి. ఎజ్రాకి చందా ఇవ్వండి. అతను మందిరం కట్టంకి వెళ్తున్నాడు. మీరు చందా ఇస్తే మీ కుటుంబాలు బాగుంటాయి. నేను కూడా చందా ఇస్తున్నాను. నేను కానీ చందా ఇస్తే ఇక్కడ రాస్తుంది చూడండి బైబిల్లో, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు. రాజును అతని కుమారులను సేవించినట్లు ప్రార్థన చేయి నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పక వారికి కావలసినదంతయు ఇవ్వవలెను. అంటే రాజు భార్య బిడ్డలు సుఖంగా ఉండాలంటే, దేశం క్షేమంగా ఉండాలంటే ఏమి ఇవ్వాలి? చందా ఇవ్వాలంటున్నాడు. ఈ రాజుగారు కూడా ఎంత బంగారం ఇచ్చాడు అనుకుంటున్నారు? చాలా బంగారం ఇచ్చాడు, చాలా డబ్బు ఇచ్చాడు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ స్థిరపడిపోయారు. ఎక్కడ? బబులోను దేశంలో స్థిరపడిపోయారు. ఇల్లు కట్టుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు. ఇంక ఇదే మా దేశం అనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళిపోయి ఇంక స్థిరపడిపోయారు. స్థిరపడిపోతే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మందిరం కట్టండి, మేము దానికి చందా ఇస్తామని చెప్పి ఒకడు 50,000, ఒకడు ₹1,00,000, ఒకడు 10 లక్షలు అలా ఇచ్చుకుంటూ వచ్చేసారు. అందరూ డబ్బు ఇచ్చేసారు, పోగుపడిపోయింది. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడ తీసుకురావాలి? యెరూషలేం తీసుకొచ్చి మందిరం కట్టే బాధ్యత ఎవరిది? ఎజ్రాది. ఎజ్రాతో 50,000 మంది కలిసి ఇప్పుడు మందిరానికి బయలుదేరారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ క్రీస్తు పూర్వం 538 ఎజ్రా అంటే మొదటి గుంపు, రెండో గుంపు 458 ఎజ్రా గుంపు, నెంబర్ 3 నెహెమ్యా వెళ్ళిన గుంపు 445. ఇదంతా క్రీస్తు పూర్వంలో జరిగిన సంఘటనలు. అంటే క్రీస్తు పూర్వంలో 3 గుంపులకు వెళ్ళి ఈ మందిరాన్ని ఏం చేశారు? పూర్తి చేశారు. వీళ్ళు పూర్తి చేసిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది ఏమిటి అనంటే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరమును ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడు వచ్చి బహుగా ఏడవగా అతని వాక్యాన్ని ఎప్పుడైతే వివరించాడో వారిలో పశ్చాత్తాపం వచ్చింది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచ్చిందని నేను మీకు చదివినిపించాను. వాక్యం ఎప్పుడైతే వివరిస్తే వాళ్ళు ఏమొచ్చింది? పశ్చాత్తాపం. గొప్ప సమూహం. అంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే 1 కోటి మంది ఉంటారు, కోట్ల మందిగా ఎదిగారు. వాళ్ళందరూ గొప్ప సమూహంగా వచ్చి, అయ్యా మన మందిరం పాడైంది, అందుకని మన బ్రతుకులు ఏమైపోయి ఎడారిలో ఏమైపోయినాయి? మన బ్రతుకులు నీరు గారిపోతున్నాయి, ఎడారిలో ఉన్నాయి. నెమ్మది లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ఐక్యత లేదు. అయ్యా మీరు మందిరం కట్టండి అయ్యా, మేము ఎంతైనా డబ్బు ఇస్తామని అందరూ కూడా కానుకలు ఇచ్చారు. అయితే ఈ ఎజ్రా చేస్తున్న ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, అయ్యా మా పూర్వీకుల దోషాలు క్షమించు, సొలొమోను చేసిన దోషాలు క్షమించు, అతను తర్వాత వాళ్ళు చేసిన దోషాలు క్షమించు, ఆ దోషాలు నా మీదే దయతో వాళ్ళని క్షమించి
ఆ పాపాలు క్షమించి మరలా చెదిరిపోయిన క్రైస్తవులందరూ ఒకటవ్వాలి అని కన్నీళ్లతో విలపించి ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలామంది నువ్వు చేసిన పాపానికి తగిన శాస్తి జరిగిందిలే అంటారు, కానీ ఎజ్రా అలాగ అంటలేదు. వాళ్ళు చేసిన పాపాలు తన నెత్తి మీద వేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కోరేస్ మనసును రేపాడు, దర్జవేసి మనసును మార్చాడు. మీరు 45వ అధ్యాయంలో ఎస్ఐ గ్రంథంలో మీరు చూస్తే 5వ వచనంలో అతను ఎదుట వేయబడిన ద్వారం ఏది ఉండదు, అతను తెరిస్తే వేయబడదు, అతను తెరిస్తే ఎవడో వేయలేడు. అంటే నేను కోరేసును ప్రేరేపిస్తున్నాను అన్నాడు. అతను అన్యుడండి. దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టినప్పుడు దేవుడు రాజుల మనసులను మార్చాడు. కోరేస్ 2 దర్జవేస్ 3 అర్థహసరాజ్. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచ్చిన ఇశ్రాయేలు వినుము, మన దేవుడును యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఈ వాక్యాన్ని మర్చిపోయారని ఇతను ఎజ్రా ఏం చేస్తున్నాడంటే ఎత్తిపెట్టి చూపించినప్పుడు అవును నిజమే కదా, మనం దేవుని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమించడం మానేసాం, వాక్యాన్ని ప్రేమించడం మానేసాం, ఏంటి మన బ్రతుకు ఇలాగైపోయిందని చెప్పి ఇది వివరిస్తున్నప్పుడు వాళ్ళు ఏడవ మొదలుపెట్టారు. ఎజ్రా 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పును నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టళ్లను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనేను. అబ్బా ఎంత మంచి ఆలోచన అండి. ఒక ఆలయాన్ని కట్టడానికి ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు పరలోకం దీవిస్తుంది ఆ వ్యక్తిని. ఆ స్థలం కొనడానికి ఎవరైతే ముందుకు వస్తారో వారిని వారి పిల్లలను దేవుడు దీవిస్తాడు. స్థలం కొన్న తర్వాత మందిరాన్ని ఎవరు కడతారో దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు. అంటే వారి పేర్లు పరలోకాలు ఉంటాయి. చాలామంది అపార్ట్మెంట్లు ఇల్లు కొనుక్కుంటారు, మంచి గృహాలు కట్టుకుంటారు, మా గృహం చూడండి అని చెప్పి చాలామందికి గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు ఎంత మంచి గృహం కట్టుకున్నా దేవుడు మెచ్చుకోడు, నీకు ఎంత ఆస్తున్నా దేవుడు మెచ్చుకోడు. కానీ నీలో ఉన్నది, నీ దగ్గర ఉన్నది దేవుని మందిరం కొరకు నిజంగా పనిచేసే వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి, దర్శనం పిలుపున్న వాళ్ళకి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి నువ్వు ఇచ్చిన ₹1 కూడా లెక్కించబడుతుంది. నువ్వు పెట్టిన గుప్పెడు నీళ్ళు కూడా లెక్కించబడుతుంది. గమనించండి, బైబిల్లోని ఒక అమూల్యమైన వాక్యము కీర్తన 89:21 నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండని. అంటే మందిరం కడతానంటే ఆయన చెయ్యి ఎలా ఉంటుందంటే తోడుగా ఉంటుందండి. జెరుబ్బాబెలు చేతులు దేని మీద పడ్డా దేవుని మందిరమే పడ్డాయి. అందుకని దేవుడు ఏమన్నాడు, నా చెయ్యి అతనికి ఎడతెక్కకుండా కాపాడుతుంది అంటున్నాడు. అంటే జెరుబ్బాబెలు చేతులు పునాదుల మీద పెట్టాడు, కట్టడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు నా చెయ్యి ఎడతెక్కకుండా అతనికి తోడుకుంటుంది. అంటే ఎవరైతే తమ చేతుల్లో ఉన్న ధనాన్ని తమ కోసం కాకుండా దేవుడి కోసం ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళ చేతుల్లో కంటే దేవుని చెయ్యి వచ్చి ఉంటుందంట. వారి పిల్లల చేతుల్లో దేవుని చెయ్యి ఉండి వాళ్ళ పిల్లలు నడిపిస్తుందంటండి. వారి భార్యలు నడిపిస్తుంది, వాళ్ళ పిల్లలు నడిపిస్తుంది. ఏ హస్తం? దేవుని హస్తం. దేవుని హస్తంలో ఏముందో తెలుసా? సుఖశాంతులు ఉన్నాయి. దేవుని హస్తంలో సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది. ఇప్పుడు దేవుని హస్తం నీలోకి వచ్చింది అనుకో, నీకు ఏ భయం ఉండదు. అందుకే అంటాడు, ఒకవేళ అనారోగ్యం చేత నీ పక్కన 10 మంది పడ్డారా, కుడివైపుని 10,000 మంది చచ్చిపోయారా, భయపడకు. ఎడవైపు 1000 మంది చచ్చిపోయారా, భయపడకు. అంటే కరోనా వైరస్కి ఈ పక్కన 1000 మంది, ఆ పక్కన 10,000 మంది పడినా అపాయం నీ ఎద్దకు రాదు. అంటే నీకు రోగం రాదు. నాలో ఉన్న వాక్యము నీ దగ్గరకు వచ్చింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నీకు తోడై ఉంటానని ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి నెహెమ్యా 7:2 నా సహోదరుడు హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అంటే ఇందులో ఒక అద్భుతమైన మనిషి ఉన్నాడు హనన్య. ఇతనికంటే అండి దేవుని పట్ల ఏముందంటే నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అంటే అందరికంటే ఎక్కువగా భయభక్తులు గలవాడు. అంటే దేవుని మందిరం పూర్తయిందాక అన్నం తినడు, దేవుని పని పూర్తయిన దాకా శబ్దం, నీళ్లు తాగడం. అంటే అలాంటి భయభక్తులు కలవాడు. ఎలా నిత్య యవనస్తుడు అని మనం విన్నాం కదా. ఆ యవనం ఎలాగొచ్చింది? దేవుని ఆరాధన వల్ల నిత్య యవనస్తుడు అయ్యాడు. అతని కుటుంబీకుల్లో ఎవరైనా సరే ఎలా ఉంటారంట? ఇంతకనే యవనంతోటే ఉంటారంట. అంటే 100 ఏళ్ళు వచ్చినా, 200 సంవత్సరాలు వచ్చినా, 500 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ తల ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. వారికి రొంప, జ్వరము, దగ్గు, కరోనా వైరస్, ఏ వైరస్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిందే రాత్రి వరకు దేనికోసం మాట్లాడతారు? దేవుని మందిరం కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని కార్యాల కోసం మాట్లాడతారు. ఇంక ఈ లోక సంబంధమైన దేనికోసం మాట్లాడరు. కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బైబిల్లో ఒక అమూల్యమైన వాక్యాన్ని మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ఎజ్రా 3:12 మునుపటి మందిరమును చూసిన యాజకులను, లేవీయులను
కుటుంబ ప్రధానులను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. నెహెమ్యా 12:42-43 ఈ వచనాలు ఏం చెప్తుందంటే, చివరిగా 40 రాజులు ఉన్నారు, 40లో 2 గతించారు. దేవుని మందిరం ఎప్పుడు కట్టబడింది? 3వ రాజు వచ్చినప్పుడు కట్టబడింది. 3వ రాజు పేరు ఏం పేరు? సొలొమోను అవిధేయత వల్ల తర్వాత ఈ మందిరం ఏం చేయబడింది? పాడు చేయబడింది. అంటే మీరు గమనించండి, ఈ మందిరం పాడవడం 37 రాజులు చూశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు, పరిపాలించారు, చచ్చిపోయారు. అయితే ఈ మందిరంలో సేవ చేసే యాజకులు చచ్చిపోలేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు వాళ్ళకి అలాంటి ఆరోగ్యం ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆరోగ్యం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రేమించారు. కాబట్టి సహోదరులారా, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారు గొప్పగా దీవించబడతారు, ఆశ్రయించబడతారు, బలపరచబడతారు, దీవించబడతారు. అంతేకాదు వారు దేవుని శక్తితో నింపబడతారని ఈ లేఖనం చెప్తుంది. ఈ మందిరంలో మరి ఈరోజు పూర్తిగా కట్టబడిందని మీరు వింటున్నారు. ఇక్కడ మీకు ప్రకటించి ఈ వాక్యాల్లో ఏదైనా తప్పులంటే క్షమించండి. ఈ వాక్యాలు ఒక బుక్ రూపంలో మేము ప్రచురిస్తున్నాం, మీ దగ్గర పంపిస్తాం. మరుగైన విషయాలు, లోతైన విషయాలు ఒక్క రోజులో బుక్ మీరు చదివేయగలుగుతారు. యాత్రికుల పోరాటం అనే మా దగ్గర గ్రంథం ఉంది, మీరు చదవండి. మొన్న రిలీజ్ చేస్తాం. ఆది ప్రకటన గ్రంథం రిలీజ్కి దగ్గరలో ఉంది, అది కూడా మీకు పంపిస్తాం. మంచి బుక్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఖాళీగా ఉంటే మీరు ఏమొద్దు, మీ తోటివారి అడ్రస్లు పిన్ కోడ్తో సహా మీ డోర్ నెంబర్ మాకు పంపండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళ అడ్రస్లు మాకు పంపండి, మీ అడ్రస్ మాకు పంపండి. డైరెక్ట్గా మేమే వాళ్ళకి పంపిస్తాం. అంతేకాదు వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తాం. వారి సెల్ నెంబర్లు మాకు పంపండి, వారి అడ్రస్ మాకు పంపండి, మీ ప్రార్థన రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి చిల్డ్రన్ ప్రేయర్ వరకు మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో కూడా ఎలాంకి ఇచ్చిన ఆయుష్, మందిరాన్ని ఆనుకొని ఉన్న ఈ వృద్ధులకి ఇచ్చిన ఆయుష్, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మహాపరిశుద్ధుడా, ఇక్కడ ప్రతి బిడ్డను దీవించండి. మందిరము శరీర ఆకారం. ఎవరైతే మందిరం కడతారో నేను వాళ్ళ కుటుంబాలు కడతానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఆనాడు మందిరం కట్టాలని దావీదు ముందుకు వచ్చాడు. వెంటనే వారి వంశాన్ని మీరు ఎంచుకొని భూలోకానికి వచ్చి మమ్మల్ని రక్షించారు. అలాగే ఎవరైతే మందిరాన్ని కట్టాలని అనుకుంటారో వారి జీవితాలు, వారి పిల్లా పాపలను, వారి భార్యాభర్తలను నువ్వు కడతావని ఆనాడు కోరేశ్వరాజు అంటున్నాడు, దర్యావేశ్ అంటున్నాడు. మేము చందా ఇస్తే దేవుని మందిరానికి, దైవజనులకి మేము ధనం ఇస్తే, ప్రోత్సహిస్తే వాళ్ళు చేసే ప్రార్థన ద్వారాగా మా భార్య బిడ్డలో మేము, మా రాజ్య పరిపాలన, మా కుటుంబం, మా గ్రామం, మా ప్రాంతం దీవించబడుతుంది, ఆరోగ్యంగా ఉంటామని సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు చాలా ప్రాంతాల్లో దీవెన లేదు, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, విడుదల లేదు. కారణం వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే భయం లేదు, క్రమం లేదు, మర్యాద లేదు, పరిశుద్ధత లేదు. అందుకనే రోగాన్ని బారిన పడిపోయారు. రోగాన్ని బారిన పడినా వాళ్ళ మార్పు లేదు. ఇంకా డబ్బును విరజిమ్ముతూ ఉన్నారు. డబ్బు మీద డబ్బు పంపించి వైద్యంతో సరిపుచ్చుకోవాలనుకుంటున్నారు, బ్రతకాలనుకుంటున్నారు, కానీ చనిపోతున్నారు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, అలాంటి వాళ్ళని నీ వైపు నడిపించండి తండ్రి. మారు మనసు తెచ్చి ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే ఈ వాక్యం వింటూ రక్షణ పొందలేదో, ఎవరైతే నీ వాక్యం విని తప్పిపోయారో, ఎవరైతే నీ సన్నిధిలోంచి దర్శనం బాగా లేకుండా వేరైపోయారో వారిని మరలా వారి సంఘాలకు పంపించండి. వారి దైవజనులకి వారు తమ కానుకలు ఇచ్చి, తమ చందాలు ఇచ్చి నూరంతల ఆరోగ్యం పొందుకునే దిశగా విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన క్రైస్తవులు బిడ్డలు తమ సంఘాల్లోకి వెళ్ళి తమ దైవజనులతో ప్రేమగా మాట్లాడి ప్రార్థన చేయించుకొని ప్రతి సంఘం వర్ధిల్లాలని, ప్రతి కుటుంబం కూడా ఫలించాలని, ప్రతి కుటుంబంలో నీ సంతోషం ఆనందాలు విరసిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు తప్పుపోయి చెడిపోయి పాపముల చీకట్లో ఉన్నప్పుడు ఎజ్రా ద్వారాగా వాక్యం వివరించినప్పుడు వారు తప్పులు ఒప్పుకొని వర్షంలో ఏడ్చారు. మరలా అందరూ చేతులు చాచి తమ కానుకల ద్వారాగా పాడైన మందిరాన్ని కట్టుకొని నిజమైన సంతోషాన్ని అనుభవించినట్లు ఇక్కడ నా ప్రతి బిడ్డను కూడా నాయన నీ సంతోషాన్ని అనుభవించే భాగ్యం దయచేయమని, ఈ వాక్యం అందులో పలింపు చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ బడి వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఎజ్రా గ్రంథం క్లుప్త వివరణ. తన జనాలను రక్షించడానికి, శిక్షించడానికి దేవుడు విగ్రహారాధికులను కూడా వినియోగిస్తాడు. లోకంలో ఉన్న అన్యజనులకు మాదిరిగా ఉంటారని ఉద్దేశించి దేవుడు తాను ఎన్నుకున్న జనులను తన ఆజ్ఞల్ని సొంత వ్రాళ్లతో వ్రాసి ఇచ్చాడు. తన కట్టడలను వివరంగా అభ్యసించేసి ఆయా కాలాల్లో తన ప్రవక్తల ద్వారా తన చిత్తం తెలియపరిచి నడిపించాడు.
కానీ తన ప్రజలు తన్ను మరిచి ఇతర ప్రజల వలె విగ్రహాలని పూజించడానికి పూనుకున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు విగ్రహారాధికులైన అన్య రాజులను ఉపయోగించి వారిని కఠినంగా శిక్షించాడు. క్రీస్తు పూర్వం 722లో అష్షూర్ రాజైన షెల్కనీజర్ 10 గోత్రాలుగా ఉంటున్న ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్రమించి లోపరుచుకున్నందువల్ల యెరోబాము సృష్టించిన విగ్రహారాధనలో మునిగి తేలుతున్న ఇశ్రాయేలీల చరిత్ర ముగిసింది. ఇశ్రాయేలీలపై రప్పించిన శిక్ష చూసి కూడా దేవుని మరిచి అన్య దేవులను దేవతల్ని ఆరాధించిన యూదా వారి మీదకి దేవుడు క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజుని నెబుకద్నెజరును పంపాడు. అతడు యెరూషలేము మందిరాన్ని కాల్చి బూడిద చేశాడు, గోడల్ని కూల్చివేశాడు, జనుల్ని బానిసలుగా బబులోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా యూదా చరిత్ర కూడా అంతమైంది. ఇర్మియా ప్రవక్త ద్వారా తాను సెలవిచ్చిన ప్రకారం సుదీర్ఘమైన 70 ఏళ్ల తరువాత అత్యున్నతుడైన దేవుడు విగ్రహారాధికుడైన పారసీకుల రాజైన కోరేషును తన జనులు విమోచన కోసం, తన ఆలయ పునర్నిర్మాణం కోసం వినియోగించాడు. అటు తర్వాత మరొక విగ్రహారాధికుడు పార్షియ రాజైన అర్తహషస్త కూలిపోయిన యెరూషలేము గోడల్ని తిరిగి కట్టించడానికి దేవుడు వినియోగించాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది. ప్రైజ్ లార్డ్. మన